గడిచినటువంటి ఆదివారం మనం అందించిన వార్త మనం ఎంతమందికి జ్ఞాపకం ఉన్నది? ఏమిచ్చాను, ఏం చెప్పాను? తామర గురించా? అది తామరో గజ్జో కాదు, అది తామారు. ఆ వర్తమానం మీకు మరలా కావాలంటే వినాలనుకుంటే దాన్ని మనం యూట్యూబ్ ఛానల్ కూడా ఏర్పాటు చేసాం, అందులో పెట్టాం. మీరు చక్కగా మరలా వినాలనుకుంటే అందులో వెళ్ళి మీరు వినటానికి అవకాశం ఉంటుంది. సో గడిచిన వారమున నీతిమంతురాలైన తామారు గురించి కొన్ని విషయాలు ధ్యానం చేశాం. వాస్తవానికి లోక దృష్టితో చూడగలిగితే తామారు చేసిన పని చాలా పాప సంబంధముగా, చాలా తప్పుడుగా కనబడుతుంది. కానీ దేవుని దృష్టిలో అది ఎలా ఉందట? అది దేవుని దృష్టికి నీతిగా ఉంది. అందుకే తన మామ అయిన యోధా గారు అంటారు, ఇదిగో ఈమెను ఏమని చేయమాకండి, ఈమె నాకంటే నీతిమంతురాలు. అంటే సొంత మామనే సర్టిఫికెట్ ఇస్తున్నాడు. అయ్యో ఈమె ఏం తప్పు చేయలేదయ్యా, ఈమె ఏం పాపం చేయలేదు, ఈమె ఒక నాకంటే నీతిమంతురాలు అని మామగారే సర్టిఫికెట్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి తామారు ఒక వ్యభిచారం చేసిన అమ్మాయి కాదు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ఒక సందర్భం ఇటు యూదా కానీ ఇటు తామారు కానీ, తామారు వైపు నుంచి ఆలోచిస్తే అసలు ఆ పని ఏమండి ఒక శరీర ఆశలతో కానీ తనకు కలిగి ఉండే కోరికను బట్టి అలాంటి పనిలో పాల్గొనలేదు. అలాగే యూదా కూడా కలిసినటువంటి అమ్మాయి తన కోడలని తెలిసి దగ్గరికి వెళ్ళాడా, తెలియక దగ్గరికి వెళ్ళాడా? తెలియక వెళ్ళాడు. అలాగే తామారు కూడా ఏమండి కోరికతో ఆశతో వెళ్ళలేదు. ఆమె ఆలోచన వేరు, ఈయన ఆలోచన వేరు. ప్రియులారా, మొత్తానికి అక్కడ ఆ జరిగిన సన్నివేశం ఏదైతే ఉందో అదంతా కూడా దేవుని దృష్టిలో అది నీతిగా ఎంచబడింది. దేవుడు దాన్ని నీతిగానే స్థిరపరిచాడు. మామ అంటున్నాడు, ఈమె నాకంటే నీతిమంతురాలు అని చెప్పాడు. సో కాబట్టి తామారు ఆమె వ్యభిచారం చేసిన అమ్మాయి కాదు, ఇంకో తప్పుడు పని చేసిన అమ్మాయి కాదు, ఆమె నీతిమంతురాలు. అందుకనే యేసు ప్రభు యొక్క వంశావళిలో తామారు పేరు కూడా చేర్చబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయములో ఆ వంశావళుల పట్టికలో నలుగురు ఆడవాళ్ళ పేర్లు రాయబడ్డాయి. నలుగురు ఆడవాళ్ళ పేర్లు రాయబడ్డాయి. అందులో తామారు ఒకటి. తామారు ఒకటి. ప్రియులారా, ఆమె అంత నీతిమంతురాలుగా ఉన్నది కాబట్టి, ఆమె మనస్సును ప్రభు చూశాడు కాబట్టి దేవుడు దానిని నీతిగా ఆమె జీవితానికి స్థిరపరిచాడు. ఆమె గర్భములో నుండే ప్రియులారా యేసు ప్రభు ఈ లోకంలోనికి, ఆ వంశంలో నుండి యేసు ప్రభు వచ్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. కాబట్టి చాలా అద్భుతమైన సంగతి. గడిచిన వారంలోనే ఆ వర్తమానము మీకు అర్థమైతే మీరు చాలా ధన్యులైపోతారు ఆ విషయంలో. కాబట్టి గడిచినటువంటి వారి యొక్క ప్రసంగాన్ని నేను కొనసాగింపు చేస్తూ ఉన్నాను. వాస్తవంగా నేను చెప్పను ఉద్దేశించిన అంశం వేరు. ఆ అంశాన్ని ఈ వారం నేను కొనసాగింపు చేయగలగటానికి పరిశుద్ధాత్మని యొక్క నడిపింపును బట్టి ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. చదువుదాం ఒక వాక్య భాగాన్ని. ఆదికాండము 38వ అధ్యాయము 25వ వాక్య భాగాన్ని మనం చదువుదాం ప్రియులారా. ఆమెను బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఇవి ఎవరివో ఆ మనుషుని వలన
నేను గర్భవతినైతినని ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టుమని చెప్పించెను. ఏమిటి మన అంశం? 3 విషయాలు ఉన్నాయి కదా: ముద్ర, దారం, కర్ర. గుర్తుపెట్టుకోండి, మర్చిపోద్దు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ పూట మనం ధ్యానం చేద్దాం. ఈ పూట కాస్త త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఈరోజు మరి 3 బాప్తిజాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈరోజు 3 బాప్తిజా కార్యక్రమాలు ఉంటున్నాయి. వారి కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. చాపాడు నుండి మన దానమ్మ గారి కుమారుడు సునీల్ గారు, ఆ తర్వాత ప్రొద్దుటూరు ప్రకాష్ నగర్ నుంచి వస్తున్న ప్రకాష్, అలాగే పార్వతి, వారి ఇరువురి భార్య భర్తలు కూడా ఈ రోజున లేరాళ్ళు రాలేరమ్మ. మరి భక్తులు అక్కడ ఉందా? ప్రకాష్ రాలేదు తల్లి, ఉన్నారా? కనపల్లి. ప్రకాష్, పార్వతి, వారి ఇరువురు భార్య భర్తలు ఇరువురు కూడా వారు ఈ రోజున బాప్తిసం తీసుకోబోతున్నారు. వారి కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. స్తోత్రం చేద్దాం. సరే, చదవబడిన లేఖన భాగంలో 3 విషయాలు మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. ఏమిటా 3 విషయాలు? ముద్ర, దారం, కర్ర. సరే, తామారు అంటుంది, అయ్యా నిజంగా నేను తప్పు చేసిన దాన్ని అయితే, ఇదిగో నేను వేరే పరాయి పురుషుడి ద్వారా నేను గర్భవతిని అవుతున్నాను అనుకుని మీరు నా దగ్గరికి నన్ను చంపటానికి వస్తే మాత్రం, మామా జనాంగాన్ని వేసుకొని వచ్చినావు కదా, సరే నేనేదో తప్పు చేశానని, నేను ఎవరి దగ్గర ఉన్నానని, అందుకే ఆ విధంగా నేను గర్భవతినయ్యానని నేను అనుకుంటున్నావు కదా మామా. సరే, ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో గుర్తుపట్టి చెప్పు మామా. అయ్యో బాబాయ్, ఇవి నావేనే. అమ్మాయి నీ దగ్గరికి ఎలా వచ్చింది ఇవన్నీ? అంటే ఆ రోజు నీ దగ్గరకు వచ్చింది నేనేనా? అంటే ఆ రోజు నీతో కలిసింది, ఆ రోజు కలిసింది నీతోనేనా? అయ్యయ్యో అని వెంటనే ఇంకా మ్యాటర్ అంతా అర్థమైంది తన మామైన యూదా గారికి. అయ్యో నిజమేనమ్మా, వాస్తవానికి నా చిన్న కొడుకు నీకు ఇద్దాం అనుకున్నాను, కానీ వాడు కూడా ఒకవేళ చచ్చిపోతాడేమోనని చెప్పేసి స్వార్థముతో ఆలోచన చేసి నీకు దూరం పెట్టానమ్మా. నీ దగ్గరికి రానిలేదు తల్లి, క్షమించమ్మా. ఇదిగో దీనిని బట్టి నీవు నాకంటే నీతిమంతురాలివి అని ఇక ఎవరిని కూడా ఆమె జోలికి వెళ్ళనివ్వకుండా తన మామగారు ఇక ఎప్పటికీ తన కోడల జోలికి కూడా ఎప్పుడు పోలేదట. తన కోడల్ని ఎప్పుడు ముట్టుకోలేదట. యూదా గారు మరణించేటువంటి సమయం వరకు కూడా కోడలుగానే భావించాడు, ఒక కుమార్తెనుగానే భావించాడు. ఆ విధంగానే ముందుకు సాగి వెళ్ళిపోగలిగాడు. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ప్రత్యేకంగా యాకోబు దగ్గర 3 వస్తువులు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి, దేనికి ఉన్నాయి అని అంటే గడిచిన వారంలో కొద్దిగా చెప్పాను. ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర దేనికి ఉపయోగిస్తారు ప్రియులారా? ముద్ర, దారము ఈ 2 కూడా యూదా తాను ఏమై ఉన్నాడో, ఏ ప్రదేశానికి సంబంధించిన వాడో, ఏ ఊరికి సంబంధించిన వాడో, ఏ గోత్రానికి సంబంధించిన వాడో, ఆ ముద్ర, దారము ఏమండి తాను ఏమై ఉన్నాడో సూచిస్తుంది. తాను ఎలాంటి గోత్రానికి సంబంధించిన వాడో ముద్ర, దారము తెలియజేస్తుంది. అలాగే మరి కర్ర దేనికోసం అని అంటే, యూదాకు కొన్ని గొర్రెలు, మేకలు, మందలు చాలానే ఉన్నాయి. సో ఆ గొర్రెలను నడిపించటానికి, ఆ మందలను మేపటానికి, సరైన త్రోవలు నడిపించటానికి కర్ర ఉపయోగపడుతూ ఉంది యూదా గారికి. ఈ 3 విషయాలు ఈ పూట మనము ఆత్మీయంగా మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. అసలు ఈ ముద్ర దేనిని సూచిస్తుందో బైబిల్ గ్రంథంలో మనం పరిశీలనగా చూద్దాం. అసలు ముద్ర వెనకల ఉన్న ఆత్మీయత ఏమిటి, దారం వెనకల ఉన్న ఆత్మీయత ఏమిటి, అలాగే కర్ర వెనకల ఉన్న ఆత్మీయత ఏమిటో ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. ఈ 3 మన జీవితానికి కూడా చాలా అవసరమై ఉంటున్నవి ప్రియులారా. ఇప్పుడు మనకు చాలా గుర్తింపు కార్డులు వచ్చాయి కదా. ఏంటి గుర్తింపు కార్డులు అంటే చెప్పండి, మగవాళ్ళు చెప్పండి అయ్యా.
చెప్పండి అంటే పర్దానికి ఆడమంది లేచిద్ది. పర్దానికి ఎవడో పాట రాశాడు, లేచింది నిద్ర లేచింది మహిళా లోకానని. ఆ పాట నుంచి ఏకంగా ప్రధానికి ఆడభక్తులు ముందుకు వస్తున్నారు. మా మగ భక్తులు చెప్పండి అయ్యా, గుర్తింపు కార్డులు ఏమేమి ఉన్నాయి చెప్పండి మనకి? ఆధార్ కార్డు, ఆ సికమనయ్య గారి గొంతు మాత్రం వినబడుతుంది, మిగతా మగ భక్తుల గొంతులు ఎవరికి వినబడట్లేదు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, సిమ్ కార్డు, హెల్త్ కార్డు, అవి వద్దు, అవి గుర్తింపు కార్డులు కావు, అందరికీ సంబంధించినవి చెప్పండి. ఓటర్ కార్డు, చాలే అయ్యే కదా మెయిన్ అవి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు. ఏటీఎం కార్డు తీసుకెళ్తే సార్ నా డీటెయిల్స్ నాకు ఏంటంటే, ఏటీఎం కార్డు తీసుకెళ్తే ఆలోచన చేస్తాడు. ఏమంటే బ్యాంకులో ఇస్తే ఏటీఎం కార్డు టైప్ చేసి డీటెయిల్స్ ఇస్తాడు. పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి సార్ ఇదిగో నా ఏటీఎం కార్డు పని చేయండి అంటే. సో 3 చాలా ప్రాముఖ్యం. ఈ 3 దేనికోసం చెప్పండి? ఆధార్ కార్డు ఏమంటే దేనికి గుర్తింపు? మనము ఈ దేశానికి సంబంధించిన వారమని గుర్తింపు కోసం ఆధార్ కార్డు. మరి ఓటర్ కార్డు మనము ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వారమని గుర్తింపు కోసం ఓటర్ కార్డు. పాన్ కార్డు ఏంటండి? అది ఆమె శోభమ్మ బ్యాంకు దగ్గరికి వెళ్ళిపోయింది. పాన్ కార్డు దేనికి? అసలు పాన్ కార్డు అనేది అది కూడా గుర్తింపు కార్డే కదా. అది దేనికోసం అంటే, నాకు సొంత ఇల్లు ఉంది, నాకు సొంత కష్టార్జితం ఉంది, నేను సొంతంగా సంపాదించుకోగలుగుతున్నాను అని చూపెట్టుకోవటానికి అది కూడా ఒక గుర్తింపు కార్డే. సో ఈ 3 ఉంటేనే, ఈ 3 తప్పనిసరిగా. ఓటర్ కార్డు కొన్ని సమయాల్లో లేకపోయినా పర్వాలేదు, కానీ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇప్పుడు లేనిదే పని జరగట్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఏది జరగట్లేదు. ఖచ్చితంగా ఏమంటే ఒక పాస్పోర్ట్ రావాలన్నా, లేదా ఏదన్నా పథకాలు కావాలన్నా ప్రతిదానికి గుర్తింపు కార్డులు అనేవి చాలా అవసరం. మొన్న మా ఏరియాలో ఒక ఆడోళ్ళ మంద 1500 ఇస్తున్నారంటే ఎగేసుకుని పోయినారు చాలామంది. అందులో మా పాస్టర్మ కూడా అంటే మనోళ్ళు చెప్పారు, 1500 ఇస్తారంటే అనంటే మాకంటే ముందుగానే పోయి లైన్లో ఉన్నారు ఎఫ్సి బొమ్మ వాళ్ళు. సరేలే ఇస్తున్నారు కదా, దానికి ఉపయోగపడతాయి అని బ్యాంకు దగ్గర ఏమో పోస్ట్ ఆఫీస్ అన్నారు. పోస్ట్ ఆఫీసులోనా అని అనుకున్నాను. అక్కడికి వెళ్ళి చూస్తే పోస్ట్ ఆఫీస్ బయట పెట్టారు ఆ లైన్ మొత్తం. ఆ గుంపును, ఆ వ్యవహారం మొత్తం చూడంగా నాకు డౌట్ వేసింది, ఇది ఖచ్చితంగా ఏదో వ్యవహారం ఉంది, ఇది ఖచ్చితంగా ఇది ప్రభుత్వ అధికారులు ఇచ్చిన వ్యవహారం కాదు. ఎందుకంటే వాళ్ళైతే బ్యాంకు ద్వారానో లేకపోతే పోస్ట్ ఆఫీసు లోపల పనులు జరుగుతుంది. ఇదేంటి బయట జరుగుతుంది? షర్ట్ కింద పెట్టాడు, షర్ట్ కింద వ్యాపారం పెట్టాడు. పైగా ఒక్కొక్కరు 200 రూపాయలు కట్టాలన్నారు. పాస్టర్ అమ్ముతున్నాను, ఇదేదో తేడా కొట్టే వ్యవహారం లాగా ఉంది ఇది, నాకెందుకు తేడా కొడుతుంది, ఏమిటో ఇదనంటే, ఏమంటే పాపం ఏం చేస్తున్నా, ఆమె ఏమో లైన్ పెట్టింది. పాస్టర్ గారు పోగానే వెంటనే పని జరిగింది. వెనక నుంచి ఆడమంది కొంతమంది ఆడవాళ్ళు పెద్దవాళ్ళు, ఏమిటి ఎవరి విడ ఇప్పుడు వచ్చింది, ఎప్పుడు తెనటీగలో వచ్చింది, తెంట్లోకి వెళ్ళిపోతుంది, మేమంతా ఎవరో అని వాళ్ళు అరుస్తున్నారు వెనక నుంచి. మొత్తానికి ఇది మన ఎరగుంట్లోనా మొత్తం అంతనా వెళ్ళారా, ఇచ్చేసి వచ్చారా, 200 కట్టారా? ఫ్రాన్స్ ఏందంటున్నాడు, ఆప్షన్ రాలేదట. అసలు మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినాయా? అసలు దీని గురించి ప్రస్తావన అసలు చేశారా ప్రభుత్వం వాళ్ళు? సూపర్ 6 కాదు కదా, సూపర్ 3 కూడా చెప్పలేదు. అసలు సూపర్ 6 ఇస్తామని కూడా అసలు సమావేశాలు నేను చూశాను కదా, చెప్పలేదు కదా. మళ్ళీ 1500 బ్యాచ్ ఏంటి బయలుదేరింది, మళ్ళీ 200 కట్టమంటున్నారు ఏంటి అని కొంచెం డౌట్ ఇచ్చింది. దానికి కూడా ఆధార్ కార్డు తీసుకున్నారు,
పాన్ కార్డు తీసుకున్నారు, తర్వాత రేషన్ కార్డు జిరాక్స్ తీసుకున్నారు. అది లేనిదే అది రాదట. ఇప్పుడు అది ఉన్నా అది కూడా రాలేదు, ఏది రాకుండా పోయింది. ఓ మై గాడ్. కాబట్టి ప్రియులారా, సరే అవన్నీ విడిచిపెట్టేసాను, అవన్నీ అనవసరమైన విషయాలు. మనము ఈ దేశానికి సంబంధించిన వారమని మనము మన గుర్తింపును కాపాడుకోవటానికి ఏమండి సూచనగా మనము ఏం మోస్తున్నాం? మన జోబుల్లో, మనం పాకెట్లలో, మన బ్యాగుల్లో ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఏమండి వీటన్నిటి మనం మోస్తున్నాం. ఇవన్నీ మన దగ్గర ఉంటేనే మనము ఈ దేశానికి సంబంధించిన వారము, ఈ రాష్ట్రానికి సంబంధించిన వారము, ఈ జిల్లాకు పలానా, ఊరికి పలానా ప్రాంత నివాసులకు మేము సంబంధించిన వారమని మనల్ని మనం తెలియపరచుకోవడానికి ఇవన్నీ గుర్తు వస్తున్నాయి. ఇవన్నీ చూపించుకోవాల్సిన అవసరత. అలాగే ఆ రోజుల్లో కూడా ఇశ్రాయేలీయులు వారు ఏ ప్రాంతంలో ఉన్నా, వారు ఏ దేశంలో ఉన్నా, వారు ఏ స్థలంలో ఉన్నా, ఎందుకంటే యూద అప్పటికే తన సహోదరుల నుండి వేరైపోయాడు, వేరే ప్రాంతానికి వచ్చాడు. తన అన్నదమ్ములందరూ ఒక చోట ఉంటే యూదా గారు మాత్రమే వేరే ఒక ప్రాంతానికి వెళ్ళాడు, వేరే ఒక స్థలానికి వెళ్ళాడు. మరి ఎక్కడున్నా తను ఫలానా ప్రాంతానికి సంబంధించిన వాడని, ఫలానా గోత్రానికి సంబంధించిన వాడని తను గుర్తింపు కలిగి ఉండటానికి ముద్రయు దారమును ఏమండి చేత పట్టుకొని ఏమండి ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నాడు. అసలు ఏముంటుంది ఆ ముద్రలో అని ఆలోచిస్తే ప్రియులారా, అది మనకు కూలంకషంగా మనకు తెలియదు. కానీ మొత్తానికి ముద్రను ఏదో కలిగి ఉన్నాడట. యూదా గారు ఏదో ముద్రను కలిగి ఉన్నాడట. ఆ ముద్ర తాను ఏమై ఉన్నాడో, తాను ఎవరై ఉన్నారో తెలియజేస్తుంది ఆ ముద్ర. అలాగే ఈ పగలకాల సమయంలో కూడా దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా కొన్ని ముద్రలు మనం కలిగి ఉండాలి. ఈ దేశ వాస్తవ్యములమని మనకు కొన్ని గుర్తింపులు, కొన్ని ముద్రలు మనకున్న ప్రకారంగానే మనము యేసు రక్తము చేత కడగబడిన వారమని, నువ్వు నేను దేవుని బిడ్డలమని, క్రైస్తవులమని కూడా లోకానికి పరలోకానికి మనము ఎలా గుర్తించబడతామంటే దేవుడట మనకు కొన్ని ముద్రలు వేస్తాడట. మనకు దేవుడు కొన్ని ముద్రలు వేస్తాడట. ఆ ముద్రలు కాపాడుకోగలిగిన వాడే నిజమైన సిసలైన అసలైన క్రైస్తవుడు. స్తోత్రం చెప్పొకసారి. ఆ ముద్రలు ఏమిటో, ఏమిటి ఆ ముద్రల వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో, అలాగే బైబిల్ అంతటి మీద 2 రకాల ముద్రలు ఉంటాయి. ఒకటి దేవుని ముద్ర, 2 సాతాను ముద్ర. సీల్. ఈ దేవుని ముద్ర వెనకాల, సాతాను ముద్ర వెనకాల ఉన్నటువంటి పర్యవసానాలు, దేవుని ముద్ర వేయించుకునే మనుషులకు, సాతాను ముద్ర వేయించుకునేటువంటి మనుషులకు కూడా ఎటువంటి కొన్ని ప్రమాదాలు ఉన్నాయో, అలాగే దేవుని ముద్రను వేయించుకునేటువంటి వారికి ఎలాంటి దీవెనలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ పూట మనం త్వరగా మన ముందు ధ్యానం చేస్తూ ముందుకు సాగి వెళ్ళిపోదాం. హల్లెలూయా. గమనించండి, ముద్ర అంటే అది కంటికి కనబడే ముద్ర కాదు. అది ఆత్మ సంబంధముగా దేవుడు మనకు ఇచ్చే ఎవడి ముద్ర. ఆయన కళ్ళ ఎదుట అదిగో ఫలానా వారని చూసినప్పుడు నా వారని ప్రత్యేకమైన జన్మగా గుర్తించడానికి దేవుడు తన ప్రజలకు ఇస్తున్న ఒక ప్రత్యేకమైన కనబడని ఆత్మ సంబంధమైన ఒక ముద్ర ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి రోమీయులకు రాసినటువంటి పత్రిక. ఏమిటి మన ఈ దినాంశం? అందరూ చెప్ప, ఏంటి మన ఈ రోజున మన అంశం ఏమిటి? ఒకటేనా? గొంతు చూయించుకున్న 3 విషయాలు చెప్పిన నేను. అది గుర్తెట్టుకోవాలి అందరూ. ముద్ర, దారము, కర్ర. మర్చిపోద్ది విషయాలు. అర్ధరాత్రి నేను ఫోన్ చేసి అడిగినా కూడా, ఏంటమ్మా పోయిన వారం ఏం చెప్పానంటే, ఊరుక పాస్తయ్య నీకు బుర్రపాడినట్టుంది, ఈ టైంలో ఫోన్ చేసి నిద్రపోతున్న మమ్మల్ని డిస్టర్బ్ చేసి ఏ వాక్యం చెప్పేవాడని మళ్ళీ మమ్మల్ని అడుగుతావు, నువ్వు మర్చిపోయి నన్ను అడుగుతావు ఏంటని. అటు ఉండకూడదు. నిద్రలో లేపి అడిగినా కూడా చెప్పగలిగారు.
ఈ వారం మీ పాస్టర్ గారు, పక్కింటి ఆవిడ ఎప్పుడైనా అడిగినప్పుడు ఈ వారం మీ పాస్టర్ గారు ఏం చెప్పారు వదినా అని అంటే, మా పాస్టర్ గారు వాక్యం చెప్పారని చెప్పొద్దు. ఎందుకంటే ప్రతి మందిరంలో చెప్పేది వాక్యాలే. అదే ఏ వాక్యం చెప్పారు వదినా అని అంటే, ఏ వాక్యమో చెప్పాడు కానీ భలే చెప్పాడు. అదే ఆ భలే చెప్పాడు అనేది ఏ వాక్యం అంటే ఏమో కానీ సూపర్ చెప్పాడు. గట్టి గట్టిగా అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ మమ్మల్ని చెప్పలు కూడా కొట్టనిచ్చాడు. అమ్మో మామూలు కాదా, మంచి వాక్యం చెప్పాడు. ఆమెకు గంటన్నర సేపు విన్న వాక్యం అంత గుర్తుండదు, కానీ చెప్పలు కొట్టింది మధ్యలో అలలు చెప్పింది, ఆమెను చెప్పింది మాత్రం గుర్తుంటుంది. ఇలా ఉండకూడదు. మధ్యలో చెప్పలు కొట్టేవి అలలు ఆమెను ఇవి మాత్రం కాదు, వాక్యం కూడా గుర్తెట్టుకోవాలి. రైట్. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. దేవుడు మనకిస్తున్న ముద్ర, ఆనాడు ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక భౌతికపరమైనటువంటి ముద్రనిచ్చాడు. ఆ భౌతికపరమైన ముద్ర ఈ రోజున క్రైస్తవులమైనటువంటి మనకు ఆత్మ సంబంధమైన ముద్ర దేవుడు మనకి ఇస్తున్నాడట. చూడండి 4:11. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి. దయచేసి ఈ రోజున బాప్తిజం తీసుకునే వారు తప్పనిసరిగా మాటలు మీరు వినాలి. ఒక అర్ధగంట మీకు సంబంధించిన వాక్యం వస్తుంది, ఇదంతా జాగ్రత్త వినాలి. నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన నీతికి ముద్రగా సున్నతి అను గురుతు. బాగా వినండి. సున్నతి అంటే తెలుసా మీకు అందరికీ? సున్నతి ముస్లింలలో ఒక పద్ధతి ఉంది. పిల్లవాడు పుట్టినటువంటి 8 రోజుల తర్వాత లేదా 1 నెల తర్వాత ముస్లిములలో వాళ్ళ పిల్లలకి, అందులోనూ అందరికీ కాదు, మగ పిల్లలకు మాత్రమే ఆ మర్మంగాన్ని పైన ఉన్నటువంటి కొంత చర్మాన్ని తీసివేస్తారు. దాన్ని ముస్లిమ్స్ ఏమంటారంటే వాటిని తెలుగులో ఒడుగులు చేయటం అని అంటారు. బైబిల్ దానికి ఏమని చెప్తుందంటే దాన్ని సున్నతి అని అంటారు. చెప్పండి ఏంటి అంటే ఏంటి సున్నతి అంటే? చర్మమును తీసివేయటం, అసహ్యమైనది తీసివేయటం. ఈ ఆచారం ఎక్కడుంది అసలు? ఈ పద్ధతి ఎవరు పెట్టారు అని ఆలోచిస్తే దేవుడే ఈ పద్ధతి పెట్టాడు. దేవుడే ఈ క్రమం పెట్టాడు. ఎవరికి ఇచ్చాడు ఈ క్రమము? అసలు దీనిని ఇశ్రాయేలీయులకు ఒక ముద్రగా ఇచ్చాడట, ఒక గుర్తుగా ఇచ్చాడట. బహుశా నేను అనుకుంటున్నాను, యూదా ఇలాంటి ముద్రనే ఏదైనా ఒక పల్లెమ లాంటిది చేసుకునో లేకపోతే ఒక రాతి లాంటిది చేసుకునో ఆ రాతి మీద ఈ సున్నతికి సంబంధించినటువంటి ముద్ర ఏదో చెక్కుకొని ఉండింటాడు. ఇదిగో మేము యూదులము, మేము ఇశ్రాయేలీయులము, ఇదిగో మేము ఫలానా వారికి సంబంధించిన వారమని ఆ ముద్రను చూసిన వారికి అందరికి అర్థమయ్యే రీతిగా బహుశా యూదా ఇలాంటి ముద్రని ఒకటి అందరికి కనబడే విధంగా ఒక రాతి మీదనో లేకపోతే ఒక ప్లేట్, ఒక పాత్రకు సంబంధించిన దాని మీదనో ముద్రించుకొని ఉండవచ్చు బహుశా. నేను అనుకుంటున్నాను, బైబిల్ ఎక్కడ ఆ విషయం రాయబడలేదు కానీ నేను అనుకుంటున్నాను ఆ విధంగా. కాబట్టి ప్రియులారా, ఇది ఎవరిచ్చారు ఈ సున్నతి అనే ఆచారం, ఈ పద్ధతి, ఈ కట్టడ అనేది? దేవుడే ఇచ్చాడు. అసలు ఈ సున్నతి ఎందుకు ఇచ్చాడు అనేది మనకు తెలియాలి. ఈ సున్నతిని ఒక ముద్రగా ఇచ్చాడట, ఒక గుర్తుగా ఇచ్చాడట. నిన్న శనివారం రాత్రి వచ్చిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఇశ్రాయేలీయులు దేవుని స్వాస్యముగా దేవుడు స్థిరపరచుకున్నాడట. వారు దేవుని స్వాస్యముగా ఎలా ఏర్పరచబడి ఉన్నారో నిన్న రాత్రి వాక్యం విన్న వాళ్ళకి అర్థమై ఉంటుంది. ప్రియులారా, అబ్రహాముతో దేవుడు ఈ నిబంధన చేశాడు. ఒకసారి
మనం ధ్యానం చేద్దాం. ఆ నిబంధన ఏమిటి, దీనికి సంబంధించిన సున్నతి యొక్క గుర్తులు ఏమిటో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకు. ఆ మాట ఒకవేళ మీకు పెన్నులు చేతిలో ఉంటే ఆ మాట అండర్లైన్ చేయండి. నీకును నీ తర్వాతి నీ సంతానం. నీకు నీ తర్వాత నీ సంతానం, రాబోయే సంతానానికి, రాబోయే ఒక జనాంగానికి దేవుడు ఆ మాట తెలియజేస్తూ ఉన్నాడు. నీ తర్వాత నీ సంతానం అనుకును దేవుడనై ఉండినట్లు. ఎవరికి దేవుడై ఉంటాడట? ఎవరితో దేవుడు ఆ మాట అంటున్నాడు? అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ భవిష్యత్తులో దేవుడు ఇవ్వబోయే సంతానముని గురించి, రాబోయే ఇజ్రాయేల్ జనాంగముని గురించి దేవుడు ముందుగానే అబ్రహాముతో మాట్లాడుతూ చెబుతున్న మాట, అబ్రహామా, ఇదిగో నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును నేను దేవుడనై ఉండును. దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా. నిత్య నిబంధన అంటే ఏమిటి? అసలు నిత్యం అంటే ఏమిటి చెప్పండి అర్థం. నిత్యం అంటే ఏమిటి? ఎప్పుడు ఒక చోట ఆగిపోనిది కాదు, ఒక చోట నిలిచిపోయేది కాదు, ఒక కాలములో మాత్రమే ఉండేది కాదు. నిత్యం అంటే ఏమిటి? ఎప్పుడు ఉండేదని అర్థం. సో దేవుడు అబ్రహాముతో ఎలాంటి నిబంధన చేశాడట? నిత్య నిబంధన చేశాడు. నిబంధన అనగా ప్రమాణము. చెప్పండి ఏమిటి అంటే? ఒక మనిషికి ఇంకొక మనిషికి మధ్య చేసుకునే ప్రమాణములను వడంబడికలతో, అంటే కొన్ని కట్టడలు విధులతో కూడినటువంటి ప్రమాదములని నిబంధన అని అంటారు. అర్థం చేసుకోవాలి. ఈ నిబంధన దేవుడు అబ్రహాముతో చేస్తున్నాడు. అలాగే పుట్టబోయే తరమునకు కూడా, వారు ఇంకా పుట్టక ముందే, అప్పటికి ఇంకా ఇస్సాకు కూడా పుట్టలేదు, ఇస్సాకు కూడా ఇంకా జన్మించడే లేదట. ఇస్సాకు ఇంకా జన్మించక ముందే అబ్రహాముకు దేవుడు వాగ్దానమునిచ్చాడు, నిబంధన ఇచ్చాడు. తర్వాత కలగబోయే సంతానమునకు కూడా, అబ్రహామా, నీకు మాత్రమే కాదు నేను దేవుడను, నీ తర్వాత పుట్టబోయే ఇస్సాకునుకు నేను దేవుడనే. ఇస్సాకు కడుపున ఇంకొకడు పుడతాడు. ఇస్సాకు కొడుకు పేరేమిటి? ఇస్సాకు కొడుకు పేరేంటి? టీవీలో వచ్చి సీరియల్ పేరు చెప్పండి. అవి చెప్పండి అంటే అవి చెప్తారు. మన ఏదో రిలీజ్ అయిందంటగా సినిమా. ఏంటి సినిమా అది? చెప్పరా? తెలీదా? అసలు ఏం నేర్చుకుంటారండి అలా సినిమాలలో? ఏంటి ఏదో ఎర్రచందనం దొంగతనం చేసేదంటగా. ఆ సినిమాలు కూడా హైలైట్ అయిపోతున్నాయి. ఏది దొంగతనం చేసే సినిమాలు. సరే, మనకెందుకులే ఆ గబ్బాయి వారాలన్నీ. ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. అబ్బా, ఫీజు ఎగిరిపోయింది. ఎక్కడున్నాను? ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు. ఇస్సాకు కుమారుడు యాకోబుకు కూడా నేను దేవుడనే నానా. యాకోబు తర్వాత ఒక జనాంగం వస్తుంది. యాకోబుకు మొత్తం కలిపి 12 మంది కుమారులు పుడతారు. ఎంతమంది? 12 మంది కుమారులు పుడతారు నానా.
ఆ 12 మందిని కూడా నేను ఒక జనాంగముగా చేస్తాను. ఆ జనాంగము ఎవరో తెలుసా? వాళ్ళు నా జనముగా నా స్వకీయ సంపాద్యముగా, నా స్వాస్థ్యముగా, నా సొంత సంపాదనగా నేను వారిని స్థిరపరచుకుంటాను. నేను వారికి కూడా దేవుడనై ఉంటాను. హల్లెలూయా. బైబిల్లో ఇలా ఇటువంటి నిబంధన నలుగురితో చేశాడు. ఒకటి అబ్రహాముతో చేశాడు, ఇస్సాకుతో చేశాడు, 3 యాకోబుతో చేశాడు, 4వదిగా ఇదే నిబంధన ఎవరితో చేశాడంటే దావీదుతో కూడా చేశాడు. దావీదుతో కూడా ఇదే నిబంధన చేశాడు. నీ తర్వాత నీ సంతానమును నేను విస్తరింపజేస్తాను. నీ తర్వాత ఒకడు నీ సంతానములలో నీ సింహాసనం మీద ఒకడు ఉండకుండా మానడు. యేసు ప్రభు ఇటు అబ్రహాము కుమారుడిగా, దావీదు కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. సరే, జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగము దేవుని జనముగా మారాలి అని అంటే, ఇశ్రాయేల్ జనాంగమునకు దేవుడై ఉండాలి అని అంటే వారు ఏం కలిగి ఉండాలి? వారి అర్హత ఏమిటంటే ఒకటే అర్హత. ఆ అర్హత ఏమిటంటే ప్రతి మగపిల్లవాడు, ఇశ్రాయేలులో పుట్టిన ప్రతి మగపిల్లవాడు సున్నతి అనే ఆచారాన్ని పొందాలి. 17వ అధ్యాయంలో మీరు చదువుతున్నారు కదా, ఆ 17వ అధ్యాయము 10వ వచనం చదవండి. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలెను. అదిగో దేవుడు అక్కడ ముద్ర గురించి మాట్లాడుతున్నాడు, గుర్తు గురించి మాట్లాడుతున్నాడు. అది నాకు నీకు మధ్య ఉన్న నిబంధనకు సూచన. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమిటట? అది నాకును నీకును మధ్య ఒక సూచన, అంటే ఒక గుర్తు, అదొక ముద్ర. ఇది ఉంటేనే వాళ్ళు నా బిడ్డలు అవుతారు. ఇది ఉంటేనే ఈ గుర్తు ఎవడికి ఉంటుందో, ఈ ముద్ర ఎవడికి ఉంటుందో వాడు నా జనమై ఉంటాడు. అందుకే మోషేకు కుమారుడు పుట్టాడు, వాడి పేరు గెర్షోం. చెప్పండి ఏమిటి? గెర్షోం. ఈ గెర్షోం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే భాషాంతరంలో పరదేశి అని అర్థం. చెప్పండి, పరదేశి. పేర్లకు అర్థం కూడా తెలుసుకోవాలి మనం. ఏమండి, మోషేకు కుమారుడు పుట్టినప్పుడు ఆ కుమారుడికి సున్నతి చేయటం ఆలస్యం అయిపోయిందట. మోషేకు యాజ్ఞలన్నీ తెలుసు మోషే గారికి. ఎందుకంటే సకల శాస్త్ర ప్రావీణ్యత కలిగిన వాడు. ధర్మశాస్త్రం ఆ తన పితరులైనటువంటి వారికి దేవుడు ఎలాంటి నిబంధన ఇచ్చాడో, పుట్టినటువంటి పిల్లలకు నేదుగా సున్నతి చేయాలనే ఆ కట్టడ నియమ నిబంధన మోషేకు బాగా తెలుసు. కానీ మోషే మర్చిపోయాడు, ఆలస్యం చేశాడు, నిర్లక్ష్యం వహించాడు. మొత్తానికి తన కుమారుడి కట్ట సున్నతి చేయలేదు, మర్చిపోయాడు, సున్నతి చేయలేదు, నిర్లక్ష్యం వహించాడు. వాక్యం సెలవిస్తుంది, చాలా ఆలోచన చేస్తుంది ఆ వాక్యం. దేవుడట మోషే యొక్క కుమారుడైన గెర్షోమును చంపటానికి చూశాడట. చూడండి, నిర్గమకాండము 4వ అధ్యాయము, నిర్గమకాండము 4వ అధ్యాయము 23వ వచనం చదవండి. నన్ను సేవించినట్లు నా కుమారుణ్ణి పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. 24 చదవండి, 24 మనకు కావాలి. అతడు పోవు మార్గమున, అంటే మోషే గురించి చెప్పబడుతుందా లేఖనం. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని చూశాడట. దేవుడే జోక్యం చేసుకొని మోషే కుమారుడైన గెర్షోమును చంపడానికి చూశాడట. చూడండి ఎంత భయానకంగా ఉంటుందో ఆ లేఖనం.
అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా, చంపటానికి దేవుడు రెడీ అయిపోయాడట. ఎందుకని అంత కోపం వచ్చేసింది ఆయనకి అని అంటే, ఒరే బాబు, పుట్టిన 8వ నాడే 8వ రోజున సున్నతి చేయాలి నానా, మీరెందుకు ఆలస్యం చేశారు? దేవునికి చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చినప్పుడు ఏం కలిగిందో తెలుసా? వెంటనే మోషే యొక్క భార్య సిప్పోరా వెంటనే అక్కడే ఉన్నటువంటి ఒక బాగా పదునైనటువంటి రాయి ఒకటి తీసుకొని తన కుమారుడైనటువంటి గెర్షోముకున్నటువంటి మర్మంగ చర్మమును కోసేసిందట పైన. వెంటనే వాక్యం అక్కడ చెప్పబడుతుంది, 25వ వచనం. తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి అంతటా ఆయన అతనిని విడిచిపెట్టేశాడట. లేకపోతే దేవుడు ఏం చేసేవాడు? లేపేసేటోడు పైకి, చంపేసేవాడు. అంటే ఒక కాపుదల లేదని అర్థం, ఒక సంరక్షణ లేదని అర్థం. అది దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ పూట ఈ మాటలు వింటున్న వారలారా, ఈ సున్నతి ఇశ్రాయేలీయులకు ఒక గుర్తుగా, ఒక ముద్రగా, ఒక ఆజ్ఞగా ఇవ్వబడింది. దాని తర్వాతి దినములలో సున్నతి అనే ఆచారమును దేవుడు కొట్టివేసి దేవుడు మనకేమిచ్చాడు తెలుసా? బాప్తిజం అనే ఆచారం ఇచ్చాడు. బాప్తిజం అనే పద్ధతిని దేవుడు మనకు నియమించాడు. యేసుక్రీస్తు ద్వారా మనకు ఆ కట్టడ నియమించబడింది. ఒరే బాబు, సున్నతి పొందటంలో ఏమి లేదురా, కానీ సున్నతి కంటే ప్రాముఖ్యమైనది మీరు బాప్తిజం పొందాలి. ఆనాడు అబ్రహాముతో దేవుడు ఏ విధంగా నిబంధన చేశాడట? ఏ విధమైన నిబంధన చేశాడంటే అక్కడ రాయబడి ఉంటుంది, ఆదికాండము. ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి. ఆదికాండము 10వ అధ్యాయము నిబంధన ఎప్పుడు చేశాడో, ఎలా చేశాడో చూడండి. ఆదికాండం 10వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుదాం ఒకసారి. అతడు, ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనదనని నాకెట్లు తెలియను? అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహామా, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేస్తాను. వారు నా జనమై ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను. నీకు నువ్వు దేవునిగా ఎలా ఉన్నాను, నీ తర్వాత నీ సంతానానికి, నీ జనానికి కూడా నేను దేవునిగా ఉంటాను. కాబట్టి ఇదిగో నేను ఈ విధంగా ఆశీర్వదిస్తానంటే వెంటనే అబ్రహాము అన్నాడు, ప్రభువా, ఇవన్నీ నా పట్ల చేస్తావని రుజువేంటి? నేను ఎట్లా తెలుసుకోవాలనంటే దేవుడు దానికి సూచనగా ఏమన్నాడంటే 9వ వచనం, 3 ఏళ్ల పెయ్య, 3 ఏళ్ల మేక, 3 ఏళ్ల పొట్టేలు, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను. మొత్తం ఎన్ని? పెయ్య, మేక, పొట్టేలు, గువ్వ, పావురం. ఎన్ని మొత్తం? ఈ 5 దేనికి సూచనగా ఉన్నాయంటే, ఏమండి 2000 సంవత్సరాల క్రితం కలవారి శిలువలో బలియాగం అయిపోయినటువంటి శిలువ యాగానికి గుర్తయ్యి, యేసు ప్రభు శిలువ యాగానికి ఈ 5 గుర్తుగా ఉన్నాయి. అవి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒక్కొక్కటి మళ్ళీ వివరించడానికి సమయం ఉండదు. 3 ఏళ్ల పెయ్య, 3 ఏళ్ల మేక, తెల్ల గువ్వ, పావురము, పొట్టేలు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయి. దేవుడే చెబుతున్నాడు, నాకెట్టు తెలుస్తుందంటే ప్రభు ఇచ్చిన సూచన. ఇదిగో పొట్టేలు తీసుకొని రా, మేకను తీసుకొని రా, ఇంకేమిటి పెయ్యను తీసుకొని రా, ఒక గువ్వను, పావురపు పిల్లను కూడా తీసుకొని రా. తీసుకొని వచ్చి ఏం చేయాలి? 10వ వచనం, అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. అంటే అక్కడ ఏం జరిగిందంటే
బలి బలి అర్పణ జరిగింది అక్కడ. అది గుర్తుపెట్టుకోండి. ఏం జరిగింది అక్కడ? కొండ మీద ఒక బలి అర్పణ జరిగింది. రక్తం అనేది చిందించబడింది అక్కడ. రక్తం అనేది ధారపోయబడింది. ఏమేమి రక్తం ధారపోసాడట? పొట్టేలు యొక్క రక్తం గారింది, మేక యొక్క రక్తం గారింది, పెయ్య యొక్క రక్తం గారింది, ఎవటి పక్షుల యొక్క రక్తం గారింది. ఈ రక్తాన్ని బట్టట దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ప్రియులారా, ఈ రక్తాన్ని పెట్టుకొని అబ్రహాముతో నిబంధన చేశాడు, వాగ్దానం చేశాడు. బలి అర్పణ చేత కీర్తన గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఈ సందర్భాన్ని ఉపయోగించి కీర్తనకారుడు చాలా చక్కగా ఆ విషయాలు రాశాడు. ప్రియులారా, కీర్తన గ్రంథం, దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తనలు, స్తోత్రం నాయన. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా జనులను రానియుడి అనే మాటలు ఒకసారి మీకు కనబడతాయి చూడండి కీర్తనల్లోనే. ఎక్కడైనా కనబడితే నాకు తీసి సహాయం చేయండి. కీర్తనలోనే ఉంటుంది. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా జనులోని చాలా ప్రత్యేకంగా రాయబడి ఉంటుంది అన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కీర్తనల గ్రంథం ఒకసారి చెప్తాను. చాలా ప్రాముఖ్యమైన వాక్యం అది. అందుకే కాస్త ఆలస్యం అవుతున్నా చూపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. చాలా ప్రాముఖ్యమైన మాట. బలి అర్పణ చేత యాభైవ కీర్తన 5వ వచనం. రైట్, ఒక్కోసారి కళ్ళ ముందే ఉంటాయి కానీ కనబడే ఇవన్నీ. 50వ కీర్తన, దయచేసి క్షమించాలి, కొంచెం సమయం ఎక్కువైపోతుంది. సరే, 50వ కీర్తన 4వ వచనం నుండి చదవండి. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత, ఏ అర్పణట? బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడి. స్తోత్రం చెప్పండి ఒకసారి. బలి అర్పణ చేతనట దేవుడు తన భక్తులతో, తన ప్రజలతో నిబంధన చేసుకున్నాడట. అన్నాడు అబ్రహాముతో ఏమని నిబంధన చేశాడు? బలి అర్పణ చేసి. ఏమిటా నిబంధన? నీకును నీ తర్వాత నీ సంతానమునకును నేను దేవుడనై ఉంటాను, వారు నాకు జనులై ఉంటారు, నాకు సంపాద్యమై ఉంటారు అని ప్రభు చెప్పాడు. అయితే గుర్తు ఏమిటి, సూచన ఏమిటంటే సున్నతి అనే దానిని ఒక ముద్రగా వాళ్ళకి ఇచ్చాడు, ఒక గుర్తుగా వాళ్ళకి ఇచ్చాడు. తప్పనిసరిగా ఇశ్రాయేలీయులలో ప్రతి ఒక్కడు కూడా సున్నతి పొందారు. ఇప్పుడు మనం ఇశ్రాయేలీయులం కాదు కదా, పుట్టుకతోనే మనం ఇశ్రాయేలీయులమా? పుట్టుకతోనే మన యూదులమా? కాదు. మరి దేవుడు మనకి ఏ ముద్ర ఇచ్చాడు అని అంటే, ఇప్పుడు రండి రోమీయులకు రాసిన పత్రిక 4:11లోనికి. మనకు ఎలాంటి సున్నతిని ఇచ్చాడు, మనకు ఎలాంటి ముద్రను ఇస్తున్నాడు? 4:11 త్వరగా. మరియు సున్నతి లేని వారైనను, ఎవరి గురించి? సున్నతి లేని వారైనా,
సున్నతి లేని వారికి దేవుడు ఒక ముద్ర ఇస్తున్నాడంట. ఎలా ఇస్తున్నాడు? నమ్మిన వారికి అందరికీ. నమ్మిన వారికట. ఒక్క నిమిషం నాను. నమ్మిన వారికి. ఇంతకీ ఎవరిని నమ్మారు? దేనికి నమ్మారు? దేనికోసం నమ్మారు? ఏ ఉద్దేశాని కోసమని నమ్మారు? యేసు ప్రభువునిచ్చే దేవుడని నమ్మిన వారి గురించి లేఖనం చెప్పబడతా ఉంది. యేసే నిజ రక్షకుడు, యేసే నిజమైన వాడు, యేసే నిజమైన దేవుడు. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద మరొక దేవుడు అనబడిన వాడు ఎవరు లేరు. సర్వమును కలగజేసిన వాడు, సర్వ సృష్టికి ఆధారమైన వాడు, సర్వ మానవులను కలగజేసిన వాడు, సర్వ జల చర్మలను కలగజేసిన వాడు, భూమిని అందులోని సమస్తమును, ఆకాశమును అందులోని సమస్తమును కూడా కలగజేసిన దేవుడు ఒక్కడే. ఆయన మన ప్రభు అయిన యేసు. స్తోత్రం, హల్లెలూయా. అలా నమ్మిన వారికి అందరికీ. నమ్మేవా? నమ్మాను. ఏ విధంగా? రోగాలు పోతాయంటే నమ్మాను, వ్యాధులు పోతాయంటే నమ్మాను, దయ్యాలు పోతాయంటే నమ్మాను. కానీ అది సరిపోదు బిడ్డ, అది సరిపోదు. నీకు దేవుడు ముద్ర ఇవ్వాలంటే, దేవుడు నీకు ఒక గుర్తు ఇవ్వాలంటే, దేవుడు నిన్ను ఒక తనకు జనముగా ప్రత్యేకమైన ఎవడి స్వాస్యముగా దేవుడిని ఏర్పరచుకోవాలంటే ఆయన దయ్యాలు పోగొట్టగలడు, రోగాలు బాగు చేయగలడని నమ్మటం కాదు. అసలు మనం నమ్మాల్సిన ఆ నమ్మకం కాదు. యేసే నిజమైన దేవుడు అని మనం నమ్మాలి. యేసే నిజమైన రక్షకుడు అని మనం నమ్మాలి. ఆయన ఒక్కడే పాపములను క్షమించే దేవుడు అని నమ్మాలి. ఆయన ఒక్కడే మోక్షం ఇచ్చే దేవుడు అని నమ్మాలి. ఆయన ఒక్కడే పరలోకం ఇచ్చే దేవుడు అని నమ్మాలి. ఆయన ఒక్కడే ఎవడి పరిశుద్ధతను కలగజేసే దేవుడు అని నమ్మాలి. ఆయన ఒక్కడే మరణమును జయించిన దేవుడు అని నమ్మాలి. అలా నమ్మితే దేవుడు నీకు ఆత్మలో నీ ఆత్మలో దేవుడట ముద్ర వేస్తాడట, ఒక గుర్తు పెడతాడట. స్తోత్రం చెప్పు గట్టిగా. నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటక. ఏమిటా నీతి? అబ్రహాముకు ఏ నీతి కలిగిందో ఆ నీతి ఇశ్రాయేలీయులకు ఆరోపించబడింది. అలాగే దేవుని నమ్మిన విశ్వాసము పొందిన వారికి అందరికీ కూడా దేవుడట నీతిని ఆరోపిస్తున్నాడట. అంటే నీతిని ధరింపజేస్తున్నాడట. దేవుని నీతి అది కాడ రాయబడి ఉంటుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనే మాట మనం చదువుతాం. అబ్రహాం దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతిగా ఎంచబడింది. దేవుడిని నీతిగా ఎంచాడట. ప్రియులారా, మనం రోజు కలిగి ఉండే యథార్థమైన ప్రవర్తన, అన్యాయం లేని జీవితం ఇది కాదు నీతి. దేవుడి యొక్క నీతి ఏదో ఉందట. దేవుడు కలగజేసే నీతి ఏదో ఉందట. ఆ నీతి ఎలా కలుగుతుంది? బాగా జాగ్రత్తగా ఆలకించండి. ఆ నీతి మనకు ఎలా కలుగుతుందంటే, మనం ఏమి చేయకపోయినప్పుడు ఆ నీతి కలుగుతుందట. అదేంటండి? ఏమైనా చేస్తేనే కదా నీతి కలిగేది. ఏమి చేయకుండా అట్టట్టు కలిగిద్దంటే, వినటానికి నీకు మనసు ఉంటే, గ్రహించటానికి దేవుడు నీకు మనసు ఇస్తే గనుక ఈ మాట చెబుతున్నాను. దేవుని నీతి మనకి ఎలా వస్తుందో జాగ్రత్తగా ఆలకించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము పుట్టుక నుంచే జన్మతః కర్మతః పాపులమై ఉన్నాం. మన జన్మలోనే ఏముంది చెప్పాలి గట్టిగా. ఉరకా పాస్టర్ గారు, అట్టట్టే జన్మలో పాపం ఉంటుందండి. అప్పుడెప్పుడు ఆదాము చేసిన పాపం మాకెందుకు వచ్చింది? ఊరక నువ్వు నీ పిచ్చేసలు కాకపోతే, ఏంటి మాటలన్నీ బుర్ర తొక్కు మాటలు కాకపోతే, అప్పుడెప్పుడు ఆదాము చేసిన పాపం మాకెట్ట వచ్చిందండి? అంటే పుట్టిన ప్రతోడు పాపేనా? పుట్టిన ప్రతి ఒక్కడు పాపిష్టోడేనా? పుట్టినోడు పాపిష్టోడు కాదు, జన్మ పాపిష్టి జన్మ అని అంటున్నాను. అర్థమవుతుందా? దేహంలో కాదు పాపం, జన్మలో ఉంది పాపము. అట్టటా చెప్తా, ఆలకించు. ఇప్పుడు షుగర్ ఉందా? షుగర్ రోగం ఎట్టొచ్చింది? 3 విధాలుగా వచ్చింది. 1, సరైన మంచి తిండి తినకపోతే వచ్చింది. 2, దేహానికి సరైన వ్యాయామం అంటే ఏమిటి, శారీరక శ్రమ సరిగ్గా లేకపోతే వచ్చింది. 3,
తెలిసిందే కదా. 3 వంశపారంపర్యంగా చెప్పు వంశం. డాక్టర్ అడుగుతాడు, ఏమయ్యా మీ నాన్నకి ఎవరికైనా షుగర్ ఉందా, మీ అబ్బగారికి ఎవరికైనా షుగర్ ఉందా, లేకపోతే మీ అమ్మమ్మ కానీ ఎవరికైనా షుగర్ ఉందా అని అడుగుతారు. మా నాన్నకు లేదండి, మా అబ్బగారికి ఉండేదండి షుగర్ అంటారు. మరి ఆ అబ్బా నీకు ఆస్తిగా పంచిపెట్టి పోయాడు బాబు, ఏంటిది షుగర్? అట్ట వచ్చిందండి. కాదు అప్పుడెప్పుడు మా అబ్బగారి షుగర్ వచ్చి చచ్చిపోయాడు కదా. నేను బాగానే ఉన్నానండి, ఎక్సర్సైజ్ అంటే బాగానే చేస్తున్నాను, మంచిగా ఆహారం మంచి ఫుడ్డే తింటున్నాను, మరి నేను మంచిగానే ఉంటానండి, డైట్ కూడా పాటిస్తున్నాను, అట్టెట్ట నాకు వచ్చింది అంటే డాక్టర్ అంటాడు, అది రక్తంలోంచి వచ్చింది బాబు అని అంటాడు. ఎట్టొచ్చింది? రక్తంలో నుండి వచ్చింది నాన్న. ఇప్పుడు ఎయిడ్స్ రోగం ఉంది, ఎట్టొచ్చింది చెప్పు? రక్తం ద్వారానే కదా. రక్తం ద్వారానే ఎయిడ్స్. పనికిమాల దగ్గరికి వెళ్తే దానికి పౌడర్ రోగం ఉందనుకో, మాయిదారు రోగం ఉందనుకోండి, ఈడెళ్ళి ఆ పాపిష్టి దాంతో కలిస్తే జాగ్రత్త ప్రియులారా. ఒక రోగాలే అప్పుడెప్పుడో ఉన్న అబ్బ రక్తములో ద్వారా వస్తుంటే ఏం పాపం రాదా? రోగం ఉన్న కంటికి కనబడుతుందా? కనబడట్లేదుగా. పాపం కూడా కంటికి కనబడకపోయినా మానవుని యొక్క జన్మతహలు అసలు మానవుని రక్తములోని మిళితమైపోయినదేమిటి? పాపము. మానవుని రక్తములు మిళితమైందండి. అందుకని యేసుక్రీస్తు ప్రభు అందరూ పుట్టినట్టుగా ఎందుకని యేసయ్య పుట్టలేదు? ఆయనకు పురుషుడు అవసరం లేకుండా పోయింది, పురుషుడి కలయిక లేకుండా పోయింది. ఆయన ఒక స్త్రీ గర్భాన్ని ఎంచుకున్నాడు, మరియా గర్భాన్ని ఎంచుకున్నాడు, తనంతట తానే ఈ లోకానికి వచ్చాడు. ఏ మానవుల యొక్క రక్తము కలవలేదు ప్రియులారా, ఆలకించండి. మరియమ్మ రక్తం కూడా అసలు ఆమె రక్తం అసలకే కలవలేదు. ఎందుకంటే ఆమె రక్తం కలిస్తే ప్రియులారా ఇక దేవుడి రక్తం ఎలా అవుతుంది చెప్పండి? మరియా రక్తం కూడా లేదు. సాక్షాత్తుగా యేసయ్యలో ప్రవహించేది, ఆయన మన కొరకు శిలువలో బలియాగమైనప్పుడు మన కొరకు చిందించిన రక్తము, అది మానవుల రక్తం కాదు, పాప సంబంధమైన రక్తం కాదు, ఎవడి శాపాలతో మిళితమైపోయిన మానవ స్వభావముల వంటి ఆదాము వంటి రక్తము కాదు. అది దేవుని రక్తం, అది పరిశుద్ధమైన రక్తం. ఎందుకని దేవుడు అటువంటి రక్తాన్ని ఈ లోకంలో తీసుకొని వచ్చి ఆ రక్తాన్ని ఎందుకని మనకి ఇచ్చాడంటే, ప్రియులారా నువ్వు చేయలేని నీతి కలిగిన కార్యం, నువ్వు పొందుకోలేని దేవుని పరిశుద్ధత యేసు నీకు అనుగ్రహించటానికి తన రక్తము ద్వారా దేవుడు నీకు అనుగ్రహింపజేశాడు. స్తోత్రం. నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే ఒకటే, ఆయన పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా నేను జన్మత పాపిని, ఇదిగో నేను పాపిలో పుట్టినవాడిని ప్రభువా, ఇదిగో నా బ్రతుకే, నా మానవ బ్రతుకే ఒక పాపిష్టి బ్రతుకు నాయన, నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు పాపరహితుడవు నాయన, నువ్వు ఒక్కడివే రక్షణ ఇవ్వగలిగిన వాడువు, నా ఆత్మను రక్షించే దేవుడు, నన్ను మోక్షానికి తీసుకుని వెళ్ళే దేవుడు అని ఆ విధంగా నమ్మి ప్రియులారా నీళ్ళలోకి వెళ్ళి విశ్వాసంతో బాప్తిజం తీసుకుంటే అప్పుడు దేవుడు మనకేమిస్తున్నాడో తెలుసా? నీతికి ముద్ర వేస్తున్నాడు అంటే. స్తోత్రం చెప్పు గట్టిగా. ఈరోజు బాప్తిజం తీసుకునే వాళ్ళకి ఖచ్చితంగా మీరు మాటలు అర్థం చేసుకోవాలి. బాప్తిజం అందుకే పిల్లలకి ఏదో మేలు కలుగుతుందేనో, లేకపోతే మనకి ఏదన్నా మేలు కలుగుతుందేనో, లేకపోతే ఏదో కోట్లు వస్తాయనో, బాప్తిజం తీసుకుంటే దయ్యాలు పోతాయి, బాప్తిజం తీసుకుంటే రోగాలు పోతాయి, బాప్తిజం తీసుకుంటే మేలు జరుగుతుంది, బాప్తిజం తీసుకుంటే ఏదో జరిగింది, ఏదో వచ్చింది, ఏదో ఒరిగిద్దని ఆలోచనతో తీసుకోమాకండి. అసలు బాప్తిజం యొక్క ఉద్దేశం అది కాదు. బాప్తిజం అనేది దేవుని నీతికి ముద్ర, అదొక గుర్తు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు ఏమైపోతున్నావు తెలుసా? నువ్వు దేవునికి జనముగా మారిపోతున్నావు, నువ్వు దేవునికి వంశముగా మారిపోతున్నావు, నువ్వు దేవునికి స్వసంపాద్యముగా, దేవునికి స్వాస్యముగా మారిపోతున్నావు మనం. స్తోత్రం. నీలో నేనుండుటే
నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే. హల్లెలూయా. ఈ అనుభవము, ఈ ప్రక్రియ ఎప్పుడు జరుగుతుందనంటే బాప్తిసం తీసుకునేటప్పుడు ఏమంటే దానికి ముందు యేసును అలా నమ్మగలిగితే, విశ్వసించగలిగితే ప్రియులారా ఆయన రక్తమును కడుగుతుంది. జన్మతః కర్మతః నువ్వు చేసిన పాపముల నుంచి విమోచన కలుగజేస్తుంది. ఆయన నీ మీద నీతిని ఆరోపిస్తాడు. అప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత మరుసటి రోజు నువ్వు సచ్చినా, బాప్తిసం తీసుకున్న మరుసటి గంటకు సచ్చిన నీ ఆత్మ నేరుగా తుర్రున పరలోకానికి వెళ్ళిద్ది. హల్లెలూయా. మొన్న ఒక ఆవిడ చెప్పాలి విషయం తప్పనిసరిగా చెప్పాలి. మొన్న ఒక ఆవిడ నంద్యాల నుంచి వచ్చారు మన మందిరానికి. నంద్యాల నుంచి వచ్చింది తల్లిగారు. ఆమె సొంతూరు ఎరుగుడుపాడే. ఆమె నంద్యాలలో ఉంటున్నారు వాళ్ళు. అప్పుడెప్పుడో దేవుడు ఏదో ప్రవచనాత్మకంగా మాట్లాడాడని, అప్పుడెప్పుడో 10-11 సంవత్సరాల కిందటి మాట. ఆమె సరే అక్కడ వేరే వేరే మందిరాలకు వెళ్తుంది. ఆమెకు అనుకూలంగా ఉండే దగ్గరగా ఉండే సంఘాలకు వెళ్తుంది. ఆమె భర్త విరోధం అయిపోయాడు, భర్త విడాకులు చెల్లిపోయాడు, ఒకటే పాప. పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోతే వేదనలో దుఃఖంలో ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నన్ను చూపించాడు. ఇక వెంటనే మనసు ఆరాటపడుతుంది, అన్న దగ్గరికి వెళ్ళాలి, పాస్టర్ దగ్గరికి వెళ్ళాలని. ప్రియులారా, చీకట్లోనే నంద్యాలలో ట్రైన్ ఎక్కి శనివారం ఉపవాస ప్రార్థనకు వచ్చారు. పోయిన వారం వచ్చారు. ఆ తల్లిగారితో చాలా మాట్లాడాను. ఆ తల్లి తన తల్లి గురించి చెప్పింది. అయ్యా, పేరుకు నా అమ్మ ఉంది కానీ ₹1 ఇచ్చిన పాపను పోలేదు, సరిగా నన్ను పట్టించుకోదయ్యా అని చెబుతూ, ఏ అమ్మ ఎందుకు పట్టించుకోదమ్మా, ఎందుకు పట్టించుకోదు అనంటే వాళ్ళ అమ్మగారి కట్ట మనవడులంటేనే ఇష్టమట, బాగా మనవళ్ళంటేనే ఇష్టమట. నేను అడిగాను, ఎందుకమ్మా ఇష్టం అనంటే వాళ్ళకే డబ్బులు ఇస్తుందట, వాళ్ళనే చూసుకుంటుందట. ఈమెను కానీ ఈమె కూతురును కానీ, ఈమె కూడా మనవరాలే కదా, అసలు ఈమెను చూడదట, ఆమె పిల్లను కూడా దగ్గర రానియదట. నేను అడిగాను, ఎందుకమ్మా మనవళ్ళంటేనే ఎందుకంత ఇష్టమట అనంటే దిమ్మ తిరిగిపోయే సమాధానం చెప్పింది. వాళ్ళ అమ్మగారు తనతో అన్నారట, నేను చచ్చిన తర్వాత నాకు కొరు పెట్టేది, నాకు సంభ్రాన్ని పోసేది నా మనవల్లే కదా. నా మనవళ్ళు నా దగ్గర వచ్చి సాంబ్రాన్ని పోస్తున్న ఆత్మ పరలోకానికి వెళ్ళిద్దే. నీ కూతురు చేస్తే ఏం చేయి, నీ కూతురికి నేను అన్నీ చేస్తే ఏమొచ్చిద్దే, నీ కూతురు నాకేమైనా సాంబ్రాన్ని పోసిద్దని పరలోకానికి వెళ్తాను నేను. అయ్యో బాబోయ్, ఏం జనాలు ఇట్లా కూడా ఉన్నారా నాకు అనిపించింది. ఫస్ట్ టైం నేను మాట వింటున్నాను. అది ఆడెవడో సాంబ్రాన్ని పోతే, ఏమండి ఆ అల్లరోడు చెల్లరోడు ఆడు సాంబ్రాన్ని పోతే ఈమె తుర్రున ఈమె ఆత్మ పరలోకానికి వెళ్ళిద్దా. ఎట్టెట్ట పోద్దో నాకు అర్థం కావట్లేదు. ఆ లెక్కన ఈ మందిరాలు ఎందుకు, సంఘాలు ఎందుకు, బాప్తిజాలు ఎందుకు, బోధ ఎందుకు, ఉపవాస ప్రార్థనలు ఎందుకు, 40 రోజులు, 10 రోజులు, 21 రోజులు, అయ్యయ్యో పాపం చేశాను ప్రభువా నన్ను కనికరించు, పరిశుద్ధపరచు, శుద్ధీకరించిన ఇంత గోళ, ఇంత ఏడుపు మనకు ఎందుకు? అసలేదు కదా అని మనకు. ఎవడో ఒకడు సాంబ్రాన్ని పోతే సరిపోతా చచ్చిన తర్వాత. ఏమయ్యా సుబ్బరావు బామన్ గారు, మీ మనవడు సాంబ్రాన్ని పోతే సరిపోయింది కదా. ప్రతి ఆదివారం కోడల్ని కొడుకును మా భార్యను పిల్లల్ని చేసుకుని మందిరం రాకపోతే ఏమంటట? అక్కడ ఎక్కడో చోట ఊర్లో మందిరానికి పోతా, చర్చికి పోతా ఉంటుకొని సరిపోతుంది కదా. సచ్చిన తర్వాత మనవడో కొడుకు ఎవడు సాంబ్రాన్ని పోతే తుర్రమని వెళ్తాం కదా. అంత దానికి ఎందుకు రావాలండి మనం మందరానికి? చిత్రమైన మంద నాకే తగిలిద్ది ఇది. సాంబ్రాన్ని పోస్తేనట అలా మనవళ్ళు ఈమె నేరుగా పరలోకానికి వెళ్ళిద్దట. నేను అనుకుంటున్నాను, మరి ఈమె పరలోకానికి పోతే దేవుడు ఎక్కడ ఉంటాడు మరి? అంటే మిగతా భక్తులంతా ఏం చేస్తుంటారా? అంటే నిజంగా వాళ్ళకు సాంబ్రాన్ని పోస్తుంటారు ఎవరన్నా? పనికి మందంతా సంఘాల్లోనే తగలబడ్డారు. మన సంఘంలో లేరులే బ్యాచీలు.
ఈ బ్యాచ్లు మన సంఘాలు అంత లేదులే. ఉన్నారా ఏంటి? ఇదిగో వాళ్ళు తలకొరు పెడతారు. తలకొర లేదుగా మంది మన అన్నట్టు బూడ్చటమే, మట్టిపోయటమే. ఇక భూస్థాపన దగ్గర ఒక్కొక్క ఏషాలు చేస్తుంటాడు, మామూలుగా ఉండదు. శవం వెనకలు వచ్చంటే ఆడు కొడుకో లేకపోతే ఎవడొకడు ఏదో అదేదో కుండనో ఏదో పాత్ర, కుండేనా అయ్యా, దాంట్లో సంబరాణయ్య ఎందుకు మోసుకొని పోతారో నాకు అర్థం కాదు. ఆల్రెడీ శవానికి సెంటు బాటిల్ కొట్టారు కదా, ఇంత సెంటు బాటిల్ తెచ్చారు, మొత్తం కొట్టి చచ్చేపోతాను. నేను చావాలి ముందు. ఆ శవమేమో కానీ ఎందుకంటే ఉండేది నేనే కదా, నేనే చేయాలి. మరి గంటలు కూర్చొని ఆ వాక్యం చెప్పి ప్రార్థన, ఆ వాసన అంతా ముందు నేను పిలిచాను. ఎవరు రాడు వాసన పిలిచడానికి? ఆ పొగ, అగరబత్తు వాళ్ళు చాలదన్నట్టు మళ్ళీ అగరబత్తులు వెలిగించాడు. అది కూడా 1-2 అంటే కాదు, 10-15 ఉంటాయి. ఒక గ్లాస్ పెడతారు, ఆ గ్లాసులు ఇంత బియ్యం పోస్తారు, బియ్యమో ఇసుకో దాన్ని పోసి దానిలో 10 పెడతారు. ఆ పొగ ఒకవైపు, ఈ వాసన ఏమంటే తలకెళ్ళిద్ది, కడుపులోకి వెళ్ళిద్ది. ఒకవైపు పాట పాడాలి, ఒకవైపు వాక్యం చెప్పాలా, ఒకవైపు సావు గురించి చెప్పాలా, ఒకవైపు నా సావు కూడా నాకు గుర్తు వస్తుంటే ఒక్కోసారి. అసలు ఇది ఎందుకు మోసుకొని పోతారో అర్థం కాదు. ఎందుకు ఎవరికైనా తెలుసా? తెలియక అడుగుతున్నాను, నాకు తెలియదు నిజంగా. అసలు ఎందుకు తీసుకొని వెళ్తారు? అది కూడా కొడుకే తీసుకొని వెళ్తాడు. కొడుకే ఏనాడు ముద్ద పెట్టినాడు ఆ రోజు మాత్రం తప్పనిసరిగా సాంబ్రాణి వేసుకుని పోతుంటాడు. ఒకసారి ఇట్లా భూస్థాపన చేస్తున్నాను, ఆడు కుండ పట్టుకుని తీసుకెళ్తున్నాడు. ముందు కుండే కదా పాత్ర ఒకటి ఏదో తీసుకుని వెళ్తుంటే పొగ సరిగా రాట్లేదని ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు దగ్గరికి. పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా ఆగడా ఒక్క నిమిషం ఉన్నారు. నేను అనుకున్నాడు చచ్చినోడు తిరిగి లేచాడా ఏంటి, పోస్ట్పోండ్ అయితే రోజు భూస్థాపన. నేను అనుకున్నాను కాదు పొగ రాట్లేదట. నేను అన్నాను పొగ రాకపోతే ఏముందని. అబ్బే అయ్యగారు మరి పొగ రాకపోతే ఎట్టండి? అబ్బే పొగ రావాలని ఖచ్చితంగా, పొగ తప్పనిసరిగా ఉండాలి. ఏం ఫీలింగ్లో, ఏం పద్ధతిలో, పనికి మాలిన పద్ధతులన్నీ మన దగ్గర తగలబట్టాయి. ఏమన్నా చక్కగా దారి పొరుగున పాటలు పాడుకుంటా, డ్రమ్స్ వాయించుకుంటా, సువార్త చేసుకుంటూ పోయి పూడ్చి పెడితే అంతకంటే ఏమంటే గొప్ప భూస్థాపన ఆరాధన ఇంకేముంటుంది చెప్పండి? ఏమండి? కోరుకోండి, ఇలాంటి కోరికలు కోరండి. దేవుని బిడ్డల భక్తులు అయితే మీరు చచ్చిన తర్వాత ఒరే నాకు అట్ట చేయకండి, ఇట్ట చేయకండి. నేను చచ్చిన తర్వాత వీధిన దేవుని మాటలు చెప్పుకుంటూ వెళ్ళండి, వీధిన స్వార్థ చేయండి. నేను చచ్చిన తర్వాత దేవుని మాటలు ప్రకటించండి. నేను చచ్చిన తర్వాత మరలా మీరు ఏ రోజున ఇక్కడికి వస్తారని సత్యం చెప్పండి రా. ఈ గోతులోంచి మరలా ఒక రోజున విడిపించబడతాం, సమాధిలోంచి లేపబడతాం. ఒక రోజున పరిశుద్ధుని యొక్క స్వరం వినపరచబడుతుంది. ప్రధాన దూత శబ్దముతో ఆయన రాబోతున్నాడు. సమాధిలో ఉన్న వారందరూ లేపబడతారన్న సత్యం చెప్పండి రా. హల్లెలూయా. ఈ మానేసి చచ్చిన తర్వాత ఒరే నా ముందు చూసుకోమని ఒక ఆమె ఉంటుంది. ఒక పెద్దావిడ వింటున్నాను, పెద్దావిడ అంటుంటే వింటున్నాను. ఒరే కొడుకా నేను చచ్చిన తర్వాత నా పూలు చల్లాలి రోయ్. ఏమనుకున్నావు? చచ్చిన తర్వాత మరి పట్టుకున్నావు అదే పనిగా వస్తా మళ్ళీ అంటుంది. అంటే మీకు క్లారిటీ ఉంది చచ్చిన తర్వాత దెయ్యం అవుతుందని, ఏమొక క్లారిటీ ఉంది. ఏమన్నా మీకేమైనా క్లారిటీ ఉందా? మీరు చచ్చిన తర్వాత ఏమవుతారు? దేవదూతలు అవుతారా? దేవుని రాజ్య వారసులు అవుతారా? లేకపోతే చచ్చిన తర్వాత మీరు కూడా ఒక దయ్యాల గుంపులో చేరతారా? భూమి మీద నువ్వు బతుకును బట్టి ఉంటుందిలే. సాంబ్రాణి పోస్తేనట ఏమండి తొర్రును వెళ్ళిద్దట పరలోకానికి. ఈమెకుండే బుద్ధులకి పరలోక తలుపులు తెరుస్తారు. ఈమె బుద్ధులకి, ఈమె స్వార్థానికి, ఈమెకుండే ఆ స్వభావాలకు, ఆలోచనలకు ఎట్టట పోయింది.
అసలు ఆమె దొరికితే ఈ మాటలు జ్ఞాపకం చేసి స్వార్థ చేద్దాం అనుకుంటున్నాను. మన మార్తమ్మ గారి ఇంటికి ఎదురుగా ఉంటుంది. పెద్దగా మళ్ళా చూడడానికి ఎంత భక్తి పొరలా కనబడుతుందంటే తల్లిగారు నేను వచ్చిన ప్రతిసారి మళ్ళీ ప్రార్థన చేయించుకుంటుంది. ఎందుకు చేయించుకుంటారో తెలియదు. మరి ఆ మాత్రం సచ్చిన తర్వాత సాంబ్రాన్ని పోస్తే పరలోకానికి వెళ్ళిద్ది అనుకుంటా ఆవిడ వచ్చిన ప్రతిసారి నాతో ఎందుకు ప్రార్థన చేయించుకుంటారో నాకు తెలియదు. రేపు క్రిస్మస్ క్యారల్స్కి పోయినప్పుడు ఒకసారి అడుగు ఉంటే పిలిపించుకుంటే తప్పనిసరి అడుగుతా, ఖచ్చితంగా అడుగుతాను నేను. ఆప్షన్ అంటే నేను ప్రార్థన చేసి అంటే చాలామంది అదొక భావన. ఒక ఆయన బతుకంతా తాగి 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 చచ్చిపోవడానికి ఒక గంటలో చచ్చిపోతాడు. ఓ తల్లిగారు నన్ను పిలిచారు, అయ్యా మీ గురించి విన్నాను, నువ్వు ప్రార్థన చేస్తే మా ఆయన పరలోకానికి వెళ్తాడయ్యా, ప్రార్థన చేయి అంటుంది. బతుకంతా తాగి తందనాలు ఆడి ఇప్పుడు నేను వచ్చి ప్రార్థన చేసి పరలోకానికి పోతాను అనుకుంటున్నావా తల్లి? నా ప్రార్థన పనికిరాదమ్మా. కాస్త 1 సంవత్సరం ముందన్న బాప్తిజం తీసుకొని బతుకు మార్చుకొని చక్కగా ఒక నెలలో 3 వారాలన్న మందిరానికి వస్తూ భక్తిని కాపాడుకొని విశ్వాసాన్ని కాపాడుకొని ఉంటే ఒకవేళ చిన్న చిన్న తప్పులు లోపాలు ఉన్నా నేను చేసిన ప్రార్థనకు వ్యాలిడ్ ఉంటుందమ్మా, పని చేసిద్ది. లేకపోతే ఇలాంటి పనికి మళ్ళీ ఏషాలు వేసిన తర్వాత ఇంకా రేపు ఇంకా గంట సచ్చేటోడికి నేను ప్రార్థన చేసే పరలోకానికి ఎత్తబోతాను నువ్వు అనుకుంటున్నావు తల్లి. నీ విశ్వాసం గొప్పది కానీ నా ప్రార్థన చెల్లదు. అయ్యో బాబోయ్, ఎలాంటి మందలు ఉన్నారో చూడండి. గమనించండి ప్రియులారా, మనలోనున్న ఆత్మ పరలోకాల రాజ్యానికి చేరాలి అంటే ఆడెవడో సాంబ్రాణి పోతే కాదు, నాలాంటి పాస్టర్లు వచ్చి ప్రార్థన చేస్తే కాదా. యేసు ఒక్కడే మార్గమై ఉన్నాడు, యేసు ఒక్కడే రక్షకుడై ఉన్నాడు, యేసు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. అది అర్థమైందా? మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అది బాప్తిసం యొక్క ఉద్దేశం, వెనకాల చరిత్ర, ఆత్మీయత మొత్తం ఇది. ముద్ర గుర్తు ఏమిటి? బాప్తిసం అనేది ఒక ముద్ర, అదొక నిబంధనకు సూచన. బలి అర్పణ చేత దేవుడు మనతో నిబంధన చేసిన దానికి సూచనగా బాప్తిసం మనం తీసుకుంటున్నాం. హల్లెలూయా. ఇంకో 2 విషయాలు ఉన్నా చెప్పమంటారా? అయిపోగొడతాను. చాలా విషయాలు ఉన్నాయి, మళ్ళీ వచ్చే రోజుల్లో చాలా విషయాలు చెప్పాలి. ఎక్కడ అయిపోతే ఎట్టా? సరే, ఒకటి ముద్ర. ఈ ముద్ర గురించి ఇంకా చాలా లోతుగా చెప్పాలి కానీ ఈ బాప్తిజం దగ్గర ఆగిపోతున్నాను. రైట్, ఓకే. బాప్తిజం అనేది ఒకటి ముద్ర. సో మనం బాప్తిజం తీసుకోవాలి. రెండవదిగా యూద కలిగి ఉన్న రెండవది ఏంటిదట? దారం. ఏంటా దారం? జ్వరాలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు కట్టుకునే దారాలు కాదయి, ఆ దారాలు కాదయి. అందరూ చెప్పండి, రక్షణ అనే దారం. రక్షణ అనే దారం. ఇది మనకు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో రాహాబు వేశ్య ఇంటికి సూచనగా ఆ దారము కట్టబడింది. యెహోషువ సేవకులు ఇంటికి వచ్చారు. అయ్యో బాబాయ్, మామూలు సేవకులు కాదల్లా. ఒకసారి చెప్పాను విశ్వాసం గురించి చెప్పేటప్పుడు, రాహాబు విశ్వాసం గురించి చెప్పేటప్పుడు యెహోషువ పంపించిన సేవకుల గురించి కూడా చెప్పాను. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎలాంటి బుద్ధి కలిగిన వాళ్ళు. రాహాబు వేశ్య అని స్ట్రైట్గా దేవుని వాక్యం చెప్తుంది. ఎవరు? వేశ్య. ఇప్పుడు యెహోషువ యొక్క సేవకులు ఎవరింటికి వచ్చారు? ఒక వేశ్య. అందరూ చూడండి, వేశ్య ఇల్లు ఎలా ఉంటుంది, అసలు ఎలా ఉంటుంది వేశ్య యొక్క ఇల్లు. ఇప్పుడు ఒక డాక్టర్ గారి ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంటి నిండా ఏముంటాయి చెప్పండి? ఇప్పుడు డాక్టరే ఉన్నాడండి, ఒక డాక్టర్ గారి ఇల్లు ఎలా ఉంటుంది? ఆ ఇంటి లోపల వాతావరణం అంతా ఎలా ఉంటుంది చెప్పండి? మందులు, సూదులు, మూతికి పెట్టుకునే మాస్కులు, అడుగున అయ్యే కనబడుతూ ఉంటాయి, పుస్తకాలు అయ్యే ఉంటాయి.
ముక్కును ఎట్ట కోయాలా, చెవులు ఎట్ట కోయాలా, కడుపును ఎట్ట కోయాలా, ఆ పుస్తకాలే ఉంటాయి. ఆపరేషన్ సంబంధించిన పుస్తకాలు, ఆ రోగాలకు సంబంధించిన పుస్తకాలు. సో అలాంటి డాక్టర్ గారు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వాతావరణం బట్టి వెంటనే మనకు అనిపిస్తుంది, ఇది ఒక డాక్టర్ గారు ఇల్లు అని వెంటనే మనకు అనిపిస్తుంది. ఒక ఇంజనీర్ ఒక ఇంటికి వెళ్ళామనుకోండి, ఆ ఇంట్లో ఎలా ఉంటాయి చెప్పండి? ఒక ఇంజనీర్ ఇల్లు అంటే ఏదో ఒకటి కొన్ని ఫోటోలు, ఆయన డిజైన్ చేసిన ఫోటోలు కానీ, ఆయన బ్లూ ప్రింట్ వేసిన అవన్నీ కానీ, సో అవన్నీ చూసినప్పుడు ఆయన ఇంజనీర్ ఏమో అని అనిపిస్తుంది. ఏమండి? ఇంకో పోలీసోడు ఇంటికి వెళ్ళామనుకోండి, పోలీసోడు ఇల్లు ఎట్టుంటుంది? ఒక చోట లాఠీ, ఒక చోట క్యాపు, హ్యాంగర్కి అవి, తర్వాత ఏంటంటే ఏముంటాయి చెప్పండి? ఆ పోలీసు వాళ్ళకి సంబంధించిన ఫోటోలు పెట్టుకొని ఉంటారు. ఆ ఐపీఎస్ ఫోటోలు ఉంటాయి, ఐపీఎస్ పెద్ద ఆఫీసర్ల ఫోటోలు ఉంటాయి, ఏమండి అమరవీరుల ఫోటోలు ఉంటాయి. సో ఇవన్నీ చూసినప్పుడు వీళ్ళు పలానా కేటగిరీ సంబంధించిన వాళ్ళు అర్థమవుతుంది. ఇప్పుడు వేశ్య ఇంటికి వచ్చారు. ఇప్పుడు వేశ్య ఎలా ఉంటుంది చెప్పండి? పాపమును ప్రేరేపించే రీతిగానే ఇంటి వాతావరణం ఉంటుంది. ఆ బొమ్మలు కానీ, ఏమంటే ఆ ఇల్లు అంతా కూడా. యెహోషువ యొక్క సేవకులు ఒక వేశ్య ఇంటికి వచ్చినా, వేశ్య అని తెలిసినా, ఏమండి పాపము చేసే అవకాశం ఉన్న పాపము చేయని, ఏమండి సమర్పణ కలిగిన సేవకులు, యెహోషువ పంపించిన నిజమైన సేవకులు. సాతాను చెప్పి గట్టిగా ఒకడు పాపాన్ని ప్రేరేపించేవాడు నీ ఎదుట ఉన్నా, ఎవడి పాపము చేయకుండా పరిశుద్ధంగా నీతిగా నీ జీవితాన్ని కాపాడుకుంటావు చూసావా? అదే గొప్ప, అదే భక్తి, అదే ఆత్మీయత. హల్లెలూయా. కాపాడుకుంటున్నావా? ఒక బాధ్యత కలిగిన భర్తగా ప్రియులారా నీ నమ్మకత్వాన్ని కాపాడుకుంటున్నావా? ఒక బాధ్యత కలిగిన భార్యగా నీ భర్త దగ్గర, నీ భర్త ఉన్నప్పుడు ఒకలాగా, నీ భర్త లేనప్పుడు ఒకలాగా ఉంటున్నావా? లేదు. భర్త ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, భర్త లేనప్పుడు కూడా అలాగే ఉండటానికి నువ్వు అలా ఉండగలిగితే ప్రభు నిన్ను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. కాపాడుకోండి. బంగారం కాపాడుకోవటం కాదు, బట్టలు కాపాడుకోవటం కాదు, స్థలాలు పొలాలు ఇవి కాదు. కాపాడుకోనేదే నీ బతుకును కాపాడుకోవాలి, నీ హృదయాన్ని కాపాడుకోవాలి. పాపము నీ జీవితానికి అంటకుండా పరిశుద్ధతను కాపాడుకో. ప్రొటెక్ట్ యువర్ హోలీనెస్. సేవకులు వెంటనే ఏమంటే వీళ్ళు ఇంత పరిశుద్ధంగా ఉండేసరికి రాహాబు వేశ్య బతుకు కూడా మారింది, ఆమె హృదయం కూడా మారింది. అయ్యో బాబాయ్, వీళ్ళే ఎంత పరిశుద్ధంగా ఉంటే, వీళ్ళ గుంపులో వీళ్ళ సహవాసుల్లో ఉంటే నేను ఇంకా ఎంత మార్చబడుతున్నానని వెంటనే ఆమె మైండ్ మారింది, సహవాసం మారింది. అయ్యా, నేను ఈ పట్టణస్థులతో నాశనపడడానికి నాకు ఇష్టం లేదు. నీ దేవుని గురించి మేము విన్నాము, ఆ దేవుని నేను కూడా స్వీకరిస్తాను, మీ సంఘానికి నేను కూడా వస్తాను, మీ సహవాసులు మేము కూడా చేరతాను అని అంటే యెహోషువ యొక్క సేవకులు ఒకటే మాట చెప్పారు, అమ్మా ఇదిగో ఎరుక పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు నువ్వు నీ ఇంటి వారు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు నీతో పాటు రక్షణ పొందాలి అని అంటే, ఇదిగో గుర్తు ఒకటే, నీ ఇంటికి ఎర్రని దారము కట్టు, కిటికీ పైనుంచి కిందికి వదులు, ఎర్రని దారం. ఏ ఇంటికి ఎర్రని దారం ఉంటుందో ఆ ఇంటిని మేము పాడు చేయకుండా రక్షిస్తాము. స్తోత్రం చెప్పు గట్టిగా. కాబట్టి దారం దేనికి సూచనగా ఉంది? రక్షణ నొందితివా, నిరీక్షణ నొందితివా. హెబ్రోనుల పాట ఇది. హెబ్రోను వ్యవస్థాపకులు అయ్యున్న గొప్ప దైవ సేవకులు, ఏమండి గొప్ప సువార్థికులు, ఆయన పేరు భక్తి సింగ్ గారు. ఆయన ఎవరిని ఎప్పుడు కలిసినా, తెలిసినోడైనా తెలియనోడైనా ఎవరు వచ్చి కలిసినా, వాస్తవంగా మనల్ని ఎవరైనా కలిసినప్పుడు, లేదా మనం ఎవరినైనా కలిసినప్పుడు వెంటనే ప్రారంభ పరిచయాలు ఏముంటాయి చెప్పండి? ఒకవేళ మనం ఆత్మీయులమైతే
అమ్మ ప్రైజ్లాడమ్మా, అన్న వందనాలన్నా, అయ్యా పాస్టర్ గారు వందనాలు అయ్యా, ఓ స్తోత్రాలు అయ్యా అని చెప్తారు. అదే లోకస్తులైతే అన్న నమస్తే అండి, నమస్కారం అండి, హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి అని మనం పరిచయం చేసుకుంటాం. కానీ భక్తి సింగ్ గారు అంటే ఆయన తన దగ్గరికి ఎవరు వచ్చి కలిసినా, ఆ ఆత్మీయుడో లోకం నుంచి ఎవడు వచ్చి కలిసినా ఆయన వెంటనే నోటి వెంట వచ్చే మాట ఏమిటో తెలుసా? బాబు నువ్వు రక్షణ పొందేవా, రక్షణ పొందేవా, నువ్వు రక్షణ తీసుకున్నావా, ప్రభుని యేసు రక్తం చేత కడగబడ్డావాడే మాటతోనే ప్రారంభమయ్యేదట ఆయన ప్రారంభ పరిచయం. దేవుని స్తోత్రం కలుగును గాక. తుది శ్వాస వరకు కూడా భక్తి సింగ్ ఎవండి దైవ సేవకులు, సువార్థికులు, గొప్పవారు చచ్చే తుది శ్వాస వరకు కూడా ఎవండి ఆత్మలు రక్షణ పొందటానికి ఆయన ప్రయాసపడుతూ తుది శ్వాసను విడిచారు గొప్ప సేవకులు. ఆమేన్. రక్షణ 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 పొందావా? రక్షణ ఎలా కలుగుతుందంటే బాప్తిజం తీసుకోవాలి. ప్రభువైన యేసు రక్తం చేత కడగబడి సచ్చిన తర్వాత ఒక రోజు ఉంటుంది కదా, సావే ముగింపు అనుకోకు. సచ్చిన తర్వాత ఇంకో బతుకుంది, ఇంకో ప్రయాణం ఉంది. ఒక బస్సు దిగిన తర్వాత ఇంకో బస్సు ఎక్కాలి, ఇంకో బస్సు ఎక్కాలనేది విధానం ఎంత కరెక్టో ఏమండి, ఇంకొక జీవితం అనేది కూడా ఒకటి ఉంది ప్రియులారా. హల్లెలూయా హల్లెలూయా. ఇంకో జీవితం ఉంది, ఇంకో బస్సు ఎక్కాలి, ఇంకో ప్రయాణం చేయాలి. నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలి అని అంటే నీ ఆత్మ రక్షణ పొంది ఉండాలి. ఆ రక్షణ ఎవరిస్తారంటే యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలుగుతారు. ఆ రక్షణ పొందుకుంటేనే నీకు పరలోకం గ్యారంటీ. ఆ రక్షణ పొందుకున్న తర్వాత నువ్వు భక్తి చేసినా, ప్రార్థన చేసినా, నువ్వు కానుక ఇచ్చినా, దశభాగం ఇచ్చినా, ఏది చేసినా దేవుడు దాన్ని వ్యాలిడ్గా తీసుకుంటాడు, లెక్కలోకి తీసుకుంటాడు. స్తోత్రం కలుగును గాక. మూడవదిగా యూదా గారు కలిగి ఉన్న మూడవది ఏంటి? కర్ర. ఈ కర్ర దేనికి సూచన అంటే ఏమండి, మనలను నడిపించే దేవుని వాక్యానికి సూచనగా ఉంది. 23వ కీర్తనలో దావీదు రాస్తూ అంటాడు ఏమండి, దేవుణ్ణి తనకు ఒక కాపరిగా భావించుకొని మొదటి వచనములో అంటాడు యెహోవా నా కాపరి అని చెబుతూ కింద 3-4 వచనాలు అంటాడు నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరిస్తుంది అని అన్నాడు. వాస్తవంగా ఆదరించేదేమిటి? కొరతను ఏమండి పౌలు గారు దశలోనిక పత్రికకు రాస్తాను అంటాడు, ఇదిగో ఒకరినొకడు ఈ మాటల చేత, ఈ వాక్యము చేత మనము ఆదరణ పొందేదము. ఆదరణ ఎలా వస్తుంది? దేవుని మాటలు, దేవుని వాక్యం అనే కర్రను చేత పట్టుకోవాలి. దేవుని వాక్యం అనే కర్రను చేత పట్టుకొని ఈ జీవిత యాత్రలో ముందుకు అడుగులు వేస్తూ ఉండాలి. వాక్యం చదవాలి ఏమండి, వాక్యం చదవాలి, వాక్యం ధ్యానం చేయాలి, వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వాక్యమై ఉన్నవాడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. వాక్యం ఉండాలి. ఎవరితో మాట్లాడేటప్పుడు వాక్యాలతోనే మాట్లాడాలి. ఎవరితోనైనా ముచ్చటించేటప్పుడు వాక్యాలకు సంబంధించిన ముచ్చటే మనకు ఉండాలి. మసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టి, పనికి మాలిన విషయాలు, లోక వార్తలు, లోక విషయాలు పక్కన పెట్టి ప్రియులారా యేసు గురించి మనం మాట్లాడాలి. వాక్యమే వాక్యం. ఏమండి, మీలో ఎంతమంది ప్రతిరోజు వాక్యం చదివి అలవాటు కలిగి ఉన్నారు? ఎంతమంది ప్రతిరోజు? ఎవరెవరు ఎన్నెన్ని అధ్యాయాలు చదువుతున్నారండి? ఎవరెవరు ఎన్నెన్ని అధ్యాయాలు చదువుతున్నారు? ఒక 6-7 మంది చేతులు ఎత్తారు. ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారండి రోజు? సిక్కమనయ్య గారు ఒకటే, బాబన్న గారు 2 అధ్యాయాలు, మిగతా అఖిల్ కూడా చేతులు ఎత్తాడు 4 అధ్యాయాలు, మినిమా 2. మిగతా వారు ఫ్రాన్స్ అయ్యా వచనం చదువుకుని పోతున్నావు. హల్లెలూయా. 1 గంట సమయం అయితే 10 అధ్యాయాలు చదవచ్చు. 2 గంటలు అయితే 20 అధ్యాయాలు చదవచ్చు. మరీ పెద్ద అధ్యాయాలు అయితే 1 గంటకి 7 అధ్యాయాలు చదవచ్చు. ప్రియులారా, కనీసం ఎంత లేదన్నా రోజుకు 5 అధ్యాయాలు చదవటానికి ప్రయత్నం చేయండి. ఉదయం లేవటంతోనే ప్రియులారా, బ్రష్ చేసుకున్న వెంటనే మళ్ళీ పాష్మహాల్తో వాక్యం దగ్గర కూర్చోకండి.
పాచి మొహాలు వేసుకొని పాచి పళ్ళు వేసుకొని పాచి నాలుకలతో వాక్యం చదవకండి. ఫ్రెష్గానే ప్రియులారా ఉదయం లేవటంతోనే దేవుని వాక్యమును చదివే అలవాటుతో ప్రారంభించిన దినం ఎంత శుభకరంగా, ఎంత దేవునికరంగా, ఎంత సమాధానకరంగా మన బ్రతుకుంటుందో. స్తోత్రం కలుగును గాక. కనీసం 5 అధ్యాయాలు చదవండి. మొన్నటి వరకు నేను నాకుండే కొన్ని ప్రయాణాలను బట్టి ప్రార్థన కోడికలను బట్టి రోజు 10 అధ్యాయాలు చదివాన్ని. నేను ఒకసారి ప్రభాకర్ రాయ్ గారి ఇంటి దగ్గర 2 రోజులు కూడికలు పెట్టుకుంటే వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని అడిగాను, అమ్మాయి నువ్వు రోజు వాక్యం చదువుతావమ్మా అంటే, చదువుతానన్నా అన్నది. ఎన్ని అధ్యాయాలు చదువుతావు అమ్మాయి రోజు అని అంటే, 10 అధ్యాయాలు చదువుతానన్నా అన్నది. అయిపోయి నేనే రోజు 10 అధ్యాయాలు చదువుతున్నానే. అందులో ఆ అమ్మాయి ఒక విశ్వాసి. ఒక విశ్వాసే 10 అధ్యాయాలు చదువుతుంటే సేవకుడు నేను 10 అధ్యాయాలు చదివి సలించుకోవడం ఏంటి అని ఇట కాదు. 10 అధ్యాయాలు కాదు కానీ వేలైనంత మట్టుకు రోజుకు ఒక పుస్తకం ముగించాలని డిసైడ్ అయిపోయాయి. ఇక ఆ యుద్ధం చేస్తున్నాను అనమాట. ఎంత లేట్ అయిపోయినా, ఎన్ని ప్రార్థన కోడికలున్నా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా, ప్రియులారా ఉదయం సమయం దొరక్కపోయినా మధ్యాహ్నం పూటైనా చదువుతాను. మధ్యాహ్నం స్థిరిక దొరక్కపోయినా మళ్ళీ రాత్రైనా కూర్చొని వాక్యం చదువుతున్నాను. దేవుని స్తోత్రం. ఏమండి, నాకుండే బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే బైబిల్ నా బెస్ట్ ఫ్రెండ్. స్తోత్రం. మీకున్నారా ఇలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉన్నారా? దుఃఖం వచ్చినా, కోపం వచ్చినా, ఏది వచ్చినా బైబిల్ చదువుకుంటా. ఇది చదువుకుంటే నాకు నెమ్మది వచ్చింది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో ఏం కలగ చేస్తుందట? ఏమిటి? వాక్యం. మనసు పెట్టి చదవండి. ప్రియులారా ఒక చోటుకి వెళ్ళాను. ఒక ఇంటికి స్లాబ్ వేసుకుంటుంటే ప్రార్థించడానికి రమ్మంటే వెళ్ళాను. ఒక అధ్యాయం మిగిలిపోయింది. మనసేమో కొట్టకలాడుతున్నాయి, అయ్యో ఒక అధ్యాయం మిగిలిపోయింది, వీళ్ళేమో ప్రార్థించడానికి రమ్మన్నారే. సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తే నన్ను అర్ధగంట సేపు నిలబెట్టేశారు. కుర్చీలు లేవు, పోడు లేవు. నాకేమో ఆనందం కలిగింది. ఎందుకని? సమయం దొరికింది కదా, ఆ ఒక అధ్యాయం పూర్తి చేద్దామని. ఇక ఆ నడి వీధిలో నిలబడి బైబిల్ చదివి వాక్యం టప వెనకలు ఎవడు చూస్తున్నాడా, ఏమంది జనాలు ఉన్నారా సంగతి ముందు ఆ సంగతి పక్కన పెట్టి అసలు ఆ మైండే లేదు. ముందు వాక్యం పూర్తి చేయాలి, ముందు దేవుని మాటలు పూర్తి చేయాలి. ఇదే మనసు కొట్టుకులాడుతుంది. దారిన పోయే ప్రతోడు కింద మీద చూస్తున్నాడు. ఎవరైనా నడివిధిలో నిలబడి ఈయనే పెద్ద భక్తుడైనట్టుగా చదువుతున్నాడని ఒకడు చూస్తున్నాడు అంటే వాళ్ళ సూపులో నాకు అట్లా అర్థమవుతుంది. ఎవడట్ట అనుకుంటే నాకేంటి, నా లోకం నాది, నా నడిపింపు నాది అనుకుని నేను చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను. హల్లెలూయా. ఇలా ఉండాలి. వాక్యంతో మన సహవాసం, వాక్యంతో మన పరిచయం ఇలా ఉండగలగాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా యూదా గారు కలిగి ఉన్న 3 ఏమిటి? ముద్ర, దారము, కర్ర. ముద్ర బాప్తిసానికి సూచన, దారము రక్షణకు సూచన, కర్ర వాక్యానికి సూచన. ఈ 3 మన జీవితంలో కలిగి ఉందాం. బాప్తిసపు అనుభవాలు మనకు ఉండాలి. ఇంకా ఎవరైనా బాప్తిసం తీసుకొని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి బాప్తిసం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనసును నిలుపుకోవటానికి ప్రయత్నం చేయండి. బాప్తిసం తీసుకోండి, రక్షణ పొందండి. 3వదిగా బాప్తిసం తీసుకొని రక్షణ పొందిన వారు ప్రతిరోజు వాక్యం కూడా చదవండి. ప్రతిదినం వాక్యం చూద్దాం. ఇవ్వండి అటు కృప ప్రభువునకు దయచేయను గాక. అందులో చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, పగల కాలపు సమయాన్ని మీ సన్నిధానం ముందు మేము చేరి, ఇదిగో యూదా గారు కలిగి ఉన్న ముద్ర, దారము, కర్ర గురించి కొన్ని ఆత్మీయతలు మేము ధ్యానం చేసుకోవడానికి ఒక సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.